హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ ఆన్ వీల్స్. దిస్ ఈస్ పార్ట్ 4. తిరువన్మల అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సో ఫుడ్ కోసం అయితే ఆపాడు ఇక్కడ హోటల్ దగ్గర. సో తినేసి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి మళ్ళీ. సో ప్రజెంట్ పరోటా అయితే తీసుకున్నాను. ఓన్లీ టిఫిన్సే ఉన్నాయి ఇక్కడ, రైస్ లేదు. సో బస్ మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. ఫైనల్గా తిరువన్మల అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే బస్ దిగాము. ఇప్పుడు దాకా స్లీప్ వేసాను బస్సులో మంచిగానే. ఇదే బస్ స్టాప్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. బస్ స్టాప్లో అయితే తమిళనాడు మొత్తం ఏమీ ఫెసిలిటీస్ లేవు ఏమి. 11:40కి బస్ స్టాప్లో అయితే దిగాను. ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలన్నది చూడాలి. ప్రజెంట్ ఏమైందంటే నాకు ఒక ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయ్యారు, మన సైడ్ తెలుగు వాళ్ళు అనమాట. వాళ్ళు నన్ను అడిగారు కలిసి తీసుకుందాము, హాఫ్ పే చేయండి అని. సో ప్రజెంట్ అయితే మాట్లాడాము అంతానే. వెళ్ళి చూడాలి రూమ్. ఇప్పుడు తీసుకెళ్తున్నారా ముందు బయట వేసుకెళ్ళే వాళ్ళు. ఫైనల్గా రీచ్ అయ్యాము. టీఎంఎస్ హోమ్ స్టే. ఇందులో 2 BHK అనమాట, అందుకోసం మన షేర్. ఇది నేను తీసుకున్న రూము చిన్నదనమాట, ఓన్లీ సింగిల్ పర్సన్కి కాబట్టి చిన్నది తీసుకున్నాను. ఈ చైర్లో ఒక బెడ్ ఇచ్చాడు. ఇదంతా హాలు. సో ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి, అన్న కానిస్టేబుల్ అనమాట. యాక్చువల్గా ఇది మెయిన్ గోపురం కాదు. సో మనం మెయిన్ గోపురం దగ్గరికి నడిచి అయితే వెళ్తున్నాం. లెఫ్ట్ నుంచి వెళ్ళాలి అలాగా. We are started గిరి ప్రదక్షిణం. ఇందులోంచి పట్టాలా? పట్టేశాను నేను. వేటు గిరి ప్రదక్షిణ. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ గోపురము, మెయిన్ రోడ్ పై నుంచి అనమాట. ఇది ఈ ఎంట్రన్స్ ఇదంతా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళడం అయితే అటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ కూడా మనకి దీపాలు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టడాలు అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. అక్కడైనా చేసుకోవచ్చు మనం, లేదా ఎక్కడైనా చేసుకోవచ్చు. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళే. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయ్యాం మనం. 5 minutes అయిందంతా. ఇక్కడ నుండి బోడిగుండు వేసుకుని నామాలు పెట్టుకుని సో ఇక్కడ అగ్నిలింగం అనమాట. లోపల స్ట్రీట్లోకి రావాలి. సర్కిల్ నుండి రైట్ తీసుకుని మనం మళ్ళా అంత నడిచిడే. ఈ బుద్ధుడి బర్త్డే ఈరోజు, బుడ్డి ఫెలోస్ బర్త్డే. సో అందుకే వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ ఇంకొకటి యమలింగం ఇది. సో 8 లింగాల్లో ఒకటి. ఓం నమః శివాయ. సో యమలింగం అన్నమాట ఇక్కడ. ఐ థింక్ ఇది 3rd or 4th సంథింగ్. సో ఇది వచ్చేసి మనకి మొత్తం గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలు ఎక్కడ ఉన్నాయన్నది మ్యాప్. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం షాప్స్, సోడాలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటూనే ఉంటాయి, ఈవెన్ నైట్ టైం కూడా. సో ఇఫ్ ఎనీవన్ యూ వాంట్ రిఫ్రెష్మెంట్స్ తీసుకోవచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఓం నమః శివాయ. టేకింగ్ సమ్ బ్రేక్.
లెగ్ మసాజ్ లెగ్ మసాజ్. సో ఇక్కడ సూర్యలింగం అన్నమాట ఇది. సో ఇలా వాక్ చేస్తున్నాము. అక్కేమో ఆ బుడ్డని ఎత్తుకున్నాడు, స్లీప్ వేస్తాడు మొత్తం. పాప నడిచేస్తాను ఉంది తమ్ముడు కోసం. సో వాడి ఫస్ట్ బర్త్డే అని గిరి ప్రదర్శనకు వచ్చారు. ఇది వజ్రవారాహి అమ్మవారి టెంపుల్ ఇది. సో వాయులింగం అన్నమాట. కిందకి వెళ్ళి చూడాలి, ఇలా కిందకి దిగాలి. ఇక్కడ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి శివుడు ఇలాగా, అంటే వాయులింగం అలా 8 లింగాలు కాకుండా ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అదే పర్వతం, దాని చుట్టూనే మనం తిరుగుతున్నాం గిరి ప్రదక్షిణ. సో ఇదే లాస్ట్ది ఈశాన్యలింగము. ఇక్కడతో మన గిరి ప్రదక్షిణలో లింగాలు 8 లింగాలు కంప్లీట్ అయిపోయినట్టే. అన్నీ చూపించలేదు నేను, ఎందుకంటే క్లోజ్ చేసి ఉన్నాయి చాలా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అదే మెయిన్ కొండ అనమాట. మనం దాని చుట్టూ తిరుగుతున్నాము. మెయిన్ రోడ్ ఇది. స్ట్రైట్ ఇంకా 1.5-2 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాం బ్రో. ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తుంది, కానీ మనం వెళ్ళాల్సిన గోపురం అది కాదు, మెయిన్ గోపురం. మళ్ళీ అక్కడ నుంచి రైట్ తీసుకుని మనం వెళ్ళాలి. ఇంకా 750 సంథింగ్ మీటర్స్ ఉంది. 10 minutes to 15 minutes max to max. We are almost reached. ఇంకొక 200 meters స్ట్రైట్ అదే గోపురము కంప్లీట్ అయితే అయిపోతుంది ఫైనల్గా. సో వచ్చేసాం మెయిన్ గోపురం దగ్గరికి. అయితే ఇదే మెయిన్ గోపురం మనకి మనం స్టార్ట్ చేసింది. సో అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ ఒక దీపం వెలిగించో లేకపోతే దండం పెట్టుకునో లోపలికి అయితే వెళ్ళిపోవడమే. కంప్లీట్ చేసుకున్నాం మనం ఫైనల్గా మన గిరి ప్రదక్షిణ అయితే. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళిపోయామంటే ఇక అయిపోయినట్టే. మెయిన్ గోపురం మంచి కనిపిస్తుంది. అయిపోయింది. ఎగ్జాక్ట్ 4 hours పట్టింది. 2:30కి అయితే స్టార్ట్ అయ్యాను, 6:30 అయింది. నాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇంకా ఒక 3 kilometers డిస్టెన్స్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. నేను కొద్దిగా మిడిల్లో కొద్దిగా ఫాస్ట్గా రావడం వల్ల నాకు తొందరగా అయింది. టెంపుల్ దగ్గర ఒక 5 minutesకి వచ్చింది దర్శనానికి వెళ్దామని ఇక్కడే కూర్చొని ఉన్నాను. సో ఆఫ్టర్ 5 minutes కాలు కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత వెళ్తాను. సో లోపలికి అయితే వచ్చేసాం. మొబైల్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ, తీసుకొచ్చేసేయచ్చు. ఫొటోస్ కూడా, అంటే చాలామంది వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఎవరో రెస్ట్రిక్షన్స్ అయితే చెప్పట్లేదు. మరి ఫ్రీగానే ఉంది దర్శనానికి కూడా. జస్ట్ 10 minutesలో అయిపోయింది. ఓన్లీ పౌర్ణమి నాడే మనకి బాగా రష్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది టెంపుల్ మొత్తం. ఇదే లోపల మొత్తం. ఇంకా మనం ఆ లోపల తీయకూడదు, ఇక్కడ పర్లేదు. కానీ సో దర్శనం అయితే అయిపోయింది, బయటకు అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి. లోపలైతే మంచిగా ఉంది టెంపుల్ చూడడానికి. పొంగలి 10 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. దీస్ ఆర్ ద కౌంటర్స్, దోస్ ఆర్ ద ప్రైజెస్. అయితే చేసేస్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ వికెట్ చేస్తారు. ఇది ఇంకొక రూము. సో ఇది ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు. ఇందులో సౌండ్ ఎంతలా రికార్డ్ అవుతుందో కూడా తెలియదు, కానీ బాగా రికార్డ్ అవుతుంది మైక్. సో టిఎంఎస్ హోమ్ స్టే ఇది. నాకు
తిరుపతి ఇది కూడా కాబట్టి కాళ్ళు ఎక్కువ పీగుతున్నాయని కొద్దిగా ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళి గోల్డెన్ టెంపుల్కి వెళ్తారట. నేను బాగా థింక్ చేసి పాండిచేరి వెళ్తాను. ఇప్పుడు పుదుచేరి పోయి స్టే తీసుకొని మంచిగా స్లీప్ వేసి బీచ్ ఇవన్నీ తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ఆలోచిస్తున్నాం. మొత్తం అన్నీ ఇందులో ప్యాక్ అయితే చేశాను. బ్యాక్ ప్యాక్ ఇవి కూడా లోపల పెట్టేశాను. మొత్తం వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని పోతున్నా. ఫుడ్ తినాలి ఫస్ట్, ఆకలి వస్తుంది. మార్నింగ్ టిఫిన్ కూడా వేయాలి. ప్రసాదం తినేసి కూర్చొని పడుకుంటాను. నిద్ర వచ్చేసి కాళ్ళు అయితే చంపేసినాయి. ఇక అసలు ఏం చేయలేనట్టు అయిపోయింది మార్నింగ్. మై ఫస్ట్ తమిళనాడు మీల్స్ ఎంత ఆడా ఉండదు. హియర్ వి కమ్స్ మళ్ళీ బస్ స్టాప్కి, తిరువనంతపురం బస్ స్టాపు. ఇక్కడ అంతా ఓకే కానీ బస్ స్టాప్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. మరి పల్లెటూరు బస్ స్టాపులు కూడా ఇంత అలాగ ఉండవు. అంత పెద్ద టెంపుల్, చాలామంది వస్తున్నారు కూడా మన ఏపీ నుండి ఎక్కువ. అయినా కానీ ఇక్కడ బస్ స్టాప్లు అయితే ఇలానే ఉన్నాయి. ప్రతి ఊరు ఇలానే ఉన్నాయి ఆల్మోస్ట్. చెన్నై అవి చూడలేదు కానీ ఇంకా నేను ప్రజెంట్ అయితే పాండి బస్సు చివరిలో ఉంటుంది అన్నారు. సో ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను. అన్నీ తమిళ్లోనే ఉన్నాయి, ఇంగ్లీష్ అసలు ఆ పేర్లే లేవు. సో ప్రజెంట్ పాండిచేరి అయితే ఇదే బస్సు వెళ్తుంది, డొక్కు బస్సు. అంతా చాలా వరస్ట్గా ఉంది. ప్రజెంట్ అయితే ఎర్లీ తిరువనంతపురం పాండీకి అయితే వెళ్తున్నాము. బస్సు అయితే ఏది ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియకుండా ఉంది, వరస్ట్ కండిషన్. అయినా కానీ గాల్లో కొడుతున్నాడు, ఎక్కడ తగ్గకున్నాను. వేరే లెవెల్ స్పీడ్. ఫైనల్లీ పాండీ అయితే రీచ్ అయ్యాం మనం. అంటే ఎంటర్ అయ్యాము, ఇంకా ఊరు లోపలికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఫైనల్గా ఊరు లోపలికి అయితే వచ్చేసాము. అటు ఎయిర్పోర్ట్ అని చూపిస్తుంది, పాండిచేరి ఎయిర్పోర్టు. ఫైనల్గా పుదుచేరి బస్ స్టాప్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కనీసం రేకుల షెడ్ కూడా లేదు. మొత్తం గ్రౌండ్లో బస్సులు పార్క్ చేశారు అంతే, ఏదో బయట పార్కింగ్ లాగా. తమిళనాడు మొత్తం ఇలా ఏడిచింది. సో డైరెక్ట్ బీచ్కి అయితే వచ్చాను. అంటే ఆటో తీసుకుని రూమ్ తీసుకున్నాను. అటు వెళ్ళి రూమ్ తీసుకుని బీచ్కి వచ్చి తీసుకున్నా మంచిగా కూర్చో. సో ఇక్కడనే రూమ్ అయితే తీసుకున్నది. ప్రజెంట్ అయితే బయటకు వెళ్తున్నా. ఇందాక వచ్చేటప్పుడే నేను స్కూటీ ఒకటైతే రెంట్కి తీసుకుని వచ్చాను, వెస్పా. సో అది వేసుకుని బయటికి ఊరు చూడడానికి అయితే వెళ్తున్నా, ప్లస్ ఫుడ్ కూడా తినడానికి. సో ఇదే మనం తీసుకున్న స్కూటీ అయితే. ఈ కలర్ తప్ప వేరే కలర్ కూడా లేదన్నాడు. డేకి 600 అయితే తీసుకున్నాడు దీనికి. నార్మల్ స్కూటీ అయితే 500. ప్రజెంట్ బయటకు అయితే వెళ్దాం. స్కూటీ కండిషన్ కూడా అంత మంచిగా ఏం లేదు. ఇక్కడ హోటల్ పార్కింగ్లోనే పెట్టాను. ప్రజెంట్ బయటకు వెళ్ళి జస్ట్ అలా 2 రౌండ్లు వేసి ఏదైనా ఫుడ్